వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈ రోజు ఎపిసోడ్ లో మనం శ్రీకృష్ణుడికి పాండవులకి మధ్య ఉన్న బంధుత్వం ఏంటి, అలానే ఈ పాండవులు బ్రతికే ఉన్నారన్న విషయం హస్తినాపురి దాకా చేరింది. మరి దుర్యోధనుడు ఇంకేమన్నా పన్నాగం పన్నాడా, అసలు తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఆ వివరాలన్నీ ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఇక బంధుత్వం విషయానికి వస్తే, శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడి తండ్రి పేరు సూరసేన మహారాజు. అదేనండి, కుంతీదేవి అసలు తండ్రి ఎవరు? సూరసేన మహారాజే కదా. అంటే కుంతీదేవి వాసుదేవుడు అక్కా తమ్ముళ్ళు అన్నమాట. మరి శ్రీకృష్ణుడికి కుంతీదేవి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. మేనత్త కొడుకులు ఏమవుతారు? బావమరుదులు అవుతారు. అలాగా పాండవులు శ్రీకృష్ణుడు బావమరుదులు అవుతారు. ఇక హస్తినాపురి విషయానికి వస్తే, ఆ నోటా ఈ నోటా తెలిసి హస్తినాపురి రాజమందిరం దాకా చేరింది పాండవులు బ్రతికే ఉన్నారని, అలానే వారు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని కూడా. తెలిసి తెలియగానే ధృతరాష్ట్రుడు పైకి సంతోషం నటించాడు, లోపల మాత్రం బాధపడుతున్నాడు. ఎక్కడ ఈ పాండవులకి రాజ్యం ఇవ్వాలా, దుర్యోధనుడి పరిస్థితి ఏంటా అని. ఇక దుర్యోధనుడికి కూడా విషయం తెలిసింది. తెలిసి తెలియగానే ఇక దుర్యోధనుడి బాధ కాకుండా ఉంది. ఇక వెంటనే తన మేనమామ శకుని అలానే కర్ణుడితోటి ఒక చర్చ ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఒక కుట్ర పన్నాలనుకున్నాడు. అప్పుడు కర్ణుడు ఒక సలహా ఇస్తాడు. ఇలా అంటాడు, మిత్రమా దుర్యోధన, ఇక వారిపైన కుట్రలు అలాంటివి చేయకు, వారిపైన యుద్ధమే చేద్దాము అంటాడు. ఇదే విషయం గురించి మాట్లాడడానికి దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇక దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, పితృదేవ, మన శత్రువులైన పాండవులు బ్రతికే ఉన్నారంట అని. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, ఇప్పుడే నాకు కూడా విషయం తెలిసింది పుత్ర, విదురుడు కూడా చెప్పాడు అని. ఇక దుర్యోధనుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తండ్రితో ఇలా అన్నాడు, పితృదేవ, వెంటనే పాండవులపైన యుద్ధం చేద్దాము అని. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, అందుకు కురు పెద్దలు అంగీకరించాలి అని. ఇక దుర్యోధనుడు ఇదే విషయాన్ని కురు పెద్దలైన భీష్ముడు, విదురుడు అలానే అక్కడ ద్రోణాచార్యుల వారు కూడా ఉంటారు, అతనికి కూడా చెప్తాడు. ఇక వెంటనే భీష్ముడు ఇలా అంటాడు, పుత్ర దుర్యోధన, ఈ రాజ్యం పైన నీకెంత హక్కు ఉందో పాండవులకి కూడా అంతే హక్కు ఉంది. వారిపైన యుద్ధం చేయడానికో కుట్రలు పనడానికో ఆలోచన చేయకు అంటాడు. ఇక ఇది విని ధృతరాష్ట్రుడు యుద్ధం విరమించుకుంటాడు. ఎందుకంటే అటు పాండవులకి ద్రుపదుడు అండగా ఉన్నాడు, అలానే శ్రీకృష్ణుడు బలరాముడు కూడా అండగా ఉన్నారు. ఇక్కడ చూస్తే భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు వారి పక్షాన ఉన్నారు. ఇక వీరందరూ పాండవుల పక్షాన ఉండి యుద్ధమే జరిగినట్లయితే దుర్యోధనుడి పరిస్థితి ఏంటో ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. అందుకే యుద్ధం వద్దనుకుంటాడు. ఇక వెంటనే విదురుడితో చెప్తాడు, విదురా, నీవు పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రౌపది సమేత పాండవులని, కుంతీదేవిని మన రాజ్యానికి తీసుకుని రాపో అంటాడు. ఇక విదురుడు వెంటనే ద్రుపదుని రాజ్యానికి చేరుకున్నాడు. ద్రుపదుడి రాజ్యసభలో శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది, కుంతీదేవి అందరూ ఉన్నారు. ఇక విదురుడు ద్రుపదుడితోటి ఇలా అంటాడు, మహారాజా, ధృతరాష్ట్ర మహారాజు కురు రాకుమారులైన పాండవులని అలానే కురుకుల వధువులైన కుంతీదేవిని, ద్రౌపదిని వెంట పెట్టుకుని తీసుకుని రమ్మని నన్ను పంపించారు. కాబట్టి వారిని పంపించండి నా వెంట అని. అప్పుడు ద్రుపదుడు సలహా కోసం శ్రీకృష్ణుడిని చూస్తాడు. శ్రీకృష్ణుల వారు ఇలా సమాధానం ఇస్తారు, ఎప్పటికైనా పాండవులు హస్తినాపురి చేరాల్సిందే కదా, కాబట్టి పంపించండి అని. ఇక ద్రుపదుడు పంపిస్తానని చెప్తాడు. ఇంకప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, పెదతండ్రి ధృతరాష్ట్రుల వారి ఆదేశం మాకు శిరోధార్యం. మేము వెనువెంటనే మా తల్లి కుంతీదేవి, మా భార్య అయిన ద్రౌపదిని వెంట పెట్టుకుని వస్తామని చెప్తాడు. ఇక వారందరూ హస్తినాపురి బయలుదేరారు. వారితో పాటు శ్రీకృష్ణుల వారు అలానే దృష్టద్యుమ్నుడు కూడా వెళ్తారు. ఇక హస్తినాపురి ప్రజలందరికీ పాండుపుత్రులు వస్తున్నారన్న విషయం తెలిసింది. వారందరూ పాండుపుత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ద్రౌపది సమేత పంచపాండవులు తమ తల్లి కుంతీదేవితో కలిసి హస్తినాపురిలో ప్రవేశించారు. విషయం తెలుసుకున్న ప్రజలందరూ వారిని చూడడానికి భారీ ఎత్తున వచ్చారు. ప్రజలందరూ ఇలా అంటున్నారు, పాండుపుత్రులు తిరిగి వచ్చేశారు, ఇక ధర్మం రాజ్యం ఏలుతుంది అని. ఇక గాంధారి, ధృతరాష్ట్రుడు వీళ్ళందరికీ స్వాగతం పలికారు. ఇక భీష్ముడైతే చాలా కాలం తరువాత పాండవులని, కుంతీదేవిని అలానే కురుకుల కొత్త వధువు అయిన ద్రౌపదిని చూసి సంతోషపడ్డాడు. ఇక గాంధారి, ద్రోణాచార్యుల వారు అందరూ సంతోషపడ్డారు. ఇక ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని వీరందరేమో పైకి సంతోషం నటించారంతే. ఇక ధృతరాష్ట్రుడు సరి అయిన సమయం చూసుకుని కురు పెద్దల సమక్షంలో పాండుపుత్రులని పిలిచి ఇలా అంటాడు, పుత్రులారా, మీ తండ్రి పాండు మహారాజుకు చెందవలసిన అర్ధరాజ్యాన్ని నేను మీకు ఇచ్చేస్తున్నాను. మీరు ఆ రాజ్యం పరిపాలించండి అని. ఏదో వారి మీద ప్రేమ ఉన్నట్టు. ఎలాంటి రాజ్యమో తెలుసా?
అది ఒక అడవి ప్రాంతం. అక్కడ జంతువులు ఉండడానికి తప్ప మనుషులు ఉండడానికి అస్సలు పనికిరాదు. పైపెచ్చు ఇలా చెప్పాడు, అది మన పూర్వీకులు అక్కడి నుంచే పరిపాలించారని అలా ఏదేదో చెప్పి పాండవులకి ఆ అరణ్యాన్ని అంటకట్టాడు. అది మోసం అని అందరికీ తెలుసు. కానీ పాండవులు అరణ్యాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలరని అందరికీ తెలుసు. ఇక ఇదంతా విన్న తరువాత యుధిష్ఠిరుడు మేము అక్కడికి వెళ్తాము అని సమాధానం ఇస్తాడు. ఇక పాండవులు, కుంతీదేవి, ద్రౌపది కాండవ ప్రస్థానికి బయలుదేరారు. వారితో పాటు శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నారు. ఇక వీరితో పాటు భారీ ఎత్తున హస్తినాపురి ప్రజలు వీరి వెంట వెళ్ళిపోయారు. అక్కడే నివసించడానికి, ధర్మరాజు పరిపాలనలో ఉండడానికి. ఇక ప్రజలు ఈ పాండవులు, ద్రౌపది, కుంతీదేవి, శ్రీకృష్ణుల వారు కాండవ ప్రస్థం చేరుకున్నారు. చేరుకోగానే ఎవరికీ ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా అడవే, జంతువులు తప్ప ఏమీ లేదు. ఏం చేయాలో పాలుపోకుండా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక సలహా ఇస్తాడు. అర్జున, నీవు నీ తండ్రి అయిన ఇంద్రుడిని సహాయం అర్థించు అని. అప్పుడు అర్జునుడు ఇంద్రుడిని సహాయం కోరతాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలకు శిల్పి అయిన విశ్వకర్మను ఆదేశిస్తాడు. ఈ కాండవ ప్రస్థాన్ని ఒక మంచి నగరంగా చేయమని చెప్పి, మంచి మంచి భవనాలు కట్టమని చెప్పి, అలాంటి భవనాలు ఎక్కడ ఉండకూడదు అని, అలానే ఇంద్రభవన స్థాయిలో ఉండాలి ఇక్కడ అని. ఆ విశ్వకర్మనే ద్వారకను కూడా నిర్మించాడు. ఇక విశ్వకర్మ తన పని మొదలు పెట్టాడు. వెంటనే రాత్రికి రాత్రే పాండవులు అలానే ప్రజలు నివసించడానికి భవనాలు కట్టేశాడు. ఆ భవనాలు చూడడానికి అత్యంత సుందరంగా ఉన్నాయి. ఇంద్రుడి సహాయం కారణంగా అభివృద్ధి చెందిన ప్రదేశం కాబట్టి కాండవ ప్రస్థానికి ఇంద్రుడి పేరు వచ్చేలాగా ఇంద్రప్రస్థం అనే పేరు పెట్టారు. ఇక పాండవులు, ద్రౌపది, కుంతీదేవి ఒక శుభముహూర్తాన ఆ భవనంలోకి గృహప్రవేశం చేశారు. ఆ ఇంద్రప్రస్థమే నేటి మన ఢిల్లీ. అలానే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఓల్డ్ ఫోర్ట్ ని ఇంతకు ముందు పురాణకీల అనేవారని, ఆ ప్రదేశంలోనే ఈ మహాభారతంలో చెప్పబడిన ఇంద్రప్రస్థం ఉండేదని చాలా మంది రీసెర్చర్స్లు చెప్తూ ఉంటారు. అంటే మన ఢిల్లీకి పునాది పోసిందే పాండవులు, శ్రీకృష్ణుడు అన్నమాట. అలాగా పాండవులకి, కౌరవులకి మధ్యలో ఏ విభేదం రాకూడదని కురు రాజ్య విభజన జరిగింది. బాగా అభివృద్ధి చెందిన నగరమైన హస్తినాపురాన్నేమో తన కొడుకుల కోసం ఉంచేశాడు ధృతరాష్ట్రుడు. ఇక ఎందుకో పనికిరాదేమో అనుకున్న కాండవ ప్రస్థాన్నేమో పాండవులకి ఇచ్చేశాడు. కానీ చివరికి ఏమైంది? కాండవ ప్రస్థం ఇంద్రప్రస్థం అయింది. అద్భుత నగరం అయింది. ఇక తరువాతి ఎపిసోడ్లో అర్జునుడి పెళ్లిళ్ళ గురించి, అలానే అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు పాండవులకు ఉన్న నియమాల్లో ఒక నియమాన్ని ఉల్లంఘించాడు. ఆ కారణంగా అడవులకి వెళ్ళిపోయాడు. ఆ వివరాలు ఏంటా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.